హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ మనందరి ఫేవరెట్ అయిన విరాట్ కోహ్లీ గారు ఆయన జెర్సీ నెంబర్ మనందరికీ తెలుసు. నెంబర్ 18. అసలు ఏంటి ఈ నెంబర్ 18కి ఉన్న అంత స్పెషాలిటీ ఏంటి? అసలు జనరల్గా 18 నెంబర్ యూజ్ చేస్తే వా పర్సన్స్ చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారు. అసలు 18కి ఇంత వాల్యూ ఎందుకు వచ్చింది అని ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే జనరల్గా కొంతమంది న్యూమరికల్ నెంబర్స్ మీద వీడియోస్ అడిగారు. అలా అని కాదు, ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి సంబంధం లేకుండా ఈ వీడియో. అసలు 18 నెంబర్ అంత పవర్ఫుల్ నెంబర్ నాకు తెలిసి అయితే యూనివర్స్లో లేదండి. 18th నెంబర్ అంత పవర్ఫుల్ నెంబరు యూనివర్స్లో లేదు. ఆ నెంబర్ వాడే పర్సన్స్, దాన్ని ఇష్టంగా యూజ్ చేసే పర్సన్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటారు. కావాలంటే చూడండి, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా అంతే ఇదిగా ఉంటారు. అసలు ఏంటి ఇంత పవర్ఫుల్గా ఉండడానికి గల కారణం ఏంటో ఒకసారి మనం మెయిన్గా చూద్దాం. సో అందరికీ తెలిసిందే, ద గ్రేట్ క్రికెటర్ గోట్. సో విరాట్ కోహ్లీ గారి ఫేవరెట్ నెంబరు. సో దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ నెంబర్ 18కి రీజన్ ఏంటి అయ్యా అంటే, మనం ప్రతి ఈ సంఖ్యాశాస్త్రం అంటే నెంబర్స్ అండి. ఈ నెంబర్స్ ప్రకారం ఏంటి అంటే 18ని చాలా గొప్ప నెంబర్గా ట్రీట్ చేస్తాం. 18ని చాలా గొప్ప నెంబర్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే వ్యాస భగవానుడు ఈ నెంబర్ గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. 1+8. సో 1+8 = 9. అంటే 9 అనేది పరిపూర్ణమైన నెంబర్ అండి. 9 అనేది చాలా పరిపూర్ణమైన సంఖ్య. అంతేకాకుండా ఈ 9 నవగ్రహాల్ని సూచిస్తుంది, అంటే 9 ప్లానెట్స్ని సూచిస్తుంది. అందుకే భక్తులు మనం ఎక్కువ టెంపుల్స్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ నవగ్రహాలని దర్శనాలు చేసుకొని వాటి చుట్టూ పూజలు చేసుకొని వస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకా మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఈ 18. అంటే నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను అంతే. ఇది ఎటువంటి హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియానిటీ ఇటువంటి వాటిని డైవర్ట్ చేయడానికి అటువంటివి కాదు. జస్ట్ షేరింగ్ నాలెడ్జ్ అంతే, ఇంట్రెస్టింగ్ టాపిక్ అని. సో నాకు తెలిసింది చెప్తున్నాను, తప్పేదైనా ఉంటే క్షమించండి. ఇందులో 18 నెంబర్లో ఉన్న ఇంకొక గొప్ప గొప్ప విషయం ఏంటంటే, సో అమ్మవారి శక్తిపీఠాలండి. అమ్మవారి శక్తిపీఠాలు ఇందులో ఫస్ట్ ఈ శక్తిపీఠాల్లో శాంకరీదేవి, కామాక్షిదేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరి దేవి, జోగులాంబదేవి, సో భ్రమరాంబ, మహాలక్ష్మి అమ్మవారు, ఏకవీరిక, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూపిణి, మాధవేశ్వరి, మహాకాళి, పురుహుతిక, వైష్ణవీదేవి, మాంగళ్య గౌరి, విశాలాక్షి, సరస్వతి, ఇలాగా 18 మంది అమ్మవార్లు ఉన్నారండి. శక్తిపీఠాలు అంటాం మనం 18 మంది. సో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అంటే శక్తిపీఠాలు కూడా మనం 18 నెంబర్స్ని ఇచ్చామంటే ఆ నెంబర్కున్న పవర్ చూడండి. సో దాంతోపాటు మన వ్యాస మహాముని పురాణాలు రాశారండి, అవి కూడా 18. వాటిలో మృత్యు పురాణం, మార్కండేయ పురాణం, దేవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం, నెక్స్ట్ బ్రహ్మ వైవక్త పురాణం, వరహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కుర్మ పురాణం, స్కంద పురాణం, బ్రహ్మ పురాణం అని 18 పురాణాలు రాశారండి. సో తర్వాత అవి నేను చెప్పిన తర్వాతే మీకు వికీపీడియాలలో ఇమేజెస్లో చూపెడతాను, చూడండి నేను చెప్పిన. సో ఇవి 18 పురాణాలు. అంటే పురాణాలు కూడా మన హిందూ కల్చర్లో చాలా పెద్ద ఇది ఉందండి. నేను చెప్పిన ఇదిగోండి, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, ఇవన్నీ 18 పురాణాలు ఉన్నాయండి. వీటితో పాటు మన మహాభారతంలో పర్వాలు అంటారండి. 18 పర్వాలు ఉన్నాయండి. సో చాలామందికి మార్గదర్శనం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్వేగ పర్వము. సో ఈ ఉద్వేగ పర్వాన్నే ఆది పంచకాలని అంటారండి. భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్వ పర్వము, సౌత్విక పర్వము, శ్రీ పర్వము. సో ఈ శ్రీ పర్వమునే వీటిని ఏంటంటే యుద్ధ అష్టకలని చెప్తారండి. శాంతి పర్వము, అనుశాసన పర్వము, ఆశ్రమ వాసన పర్వము, అశ్వమేధ పర్వము, మౌసుల పర్వము, మహాప్రస్థాన పర్వము, స్వర్గరోహణ పర్వము. వీటినే శాంతి సప్తకాలని చెప్తారండి. ఈ మహాభారతంలో పర్వాలు కూడా 18 అండి. సో అమ్మవారి శక్తి పీఠాలు 18, మన పురాణాలు 18,
పర్వాలు 18, భగవద్గీతలో అధ్యయనాలండి, భగవద్గీతలో అధ్యయనాలు అర్జున విషాద యోగము, సో సంఖ్యాయోగము, కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సమయ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము. సో ఇలాగ చూసుకుంటూ పోతే ఇంకా గుణుత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవసుర సంపదివేగ యోగము, శ్రద్ధాత్రయ యోగము, మోక్ష సన్యాస యోగము, ఇలా యోగాలు కూడా మన భగవద్గీతలో 18 యోగాలు ఉన్నాయండి. వాటితో పాటు మన ఉప పురాణాలు కూడా 18 ఉప పురాణాలు ఉన్నాయండి. సో అవి సనత్కుల మాయ, నృసింహ పురాణము, స్కంద పురాణము, శివధర్మ పురాణము, నందికేశ్వర పురాణము, దుర్వాస పురాణము, నారదీయ పురాణము, కపిల పురాణము, మానవ ఔజన పురాణము, మహేశ్వర పురాణము, వారుణ పురాణము, కాళీ పురాణము, సాంబ పురాణము, సౌర పురాణము, పరశర పురాణము, మారీచ పురాణము, భార్గవ పురాణము, బ్రహ్మాండ పురాణాలని పురాణాలు కూడా 18 పురాణాలు ఉన్నాయండి. వాటితో పాటు స్మృతులు కూడా 18 స్మృతులు ఉన్నాయండి. సో ఏంటి అసలు ఈ స్మృతులు అంటే ఏంటి? సో ఈ స్మృతులు మేజర్గా చూసుకుంటే మనం మనుస్మృతి, బ్రహ్మస్మృతి, దక్షస్మృతి, గౌతమ స్మృతి, యమస్మృతి, అంగిర స్మృతి, యోగ స్మృతి, స్మృతి, శాతతప స్మృతి, స్మృతి, సంవర్తన స్మృతి, ఉషణ స్మృతి, సో ఇలాగా శంఖస్మృతి, లిఖిత స్మృతి, ఆత్రేయ స్మృతి, విష్ణు స్మృతి, అపసప్త స్మృతి, హరితస్మృతి అని చెప్పి 18 స్మృతులు ఉన్నాయండి. దీంతోపాటు సిద్ధులు కూడా మనకి సిద్ధులు కూడా 18 ఉన్నాయండి. ఏంటి ఆ సిద్ధులు? ఒకటి అణిమ, లహిమ, మహిమ, ఈశాక్త్య, వసిక్త్య, ప్రాక్తయ, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపద్వత, నెక్స్ట్ సర్వ ప్రియాంకర, సర్వ మంగళకారణ, సర్వ దుఃఖయోచ విమోచన, సర్వ మృత్యు ప్రవాచన, సర్వ విఘ్న నివారణ, సర్వాంధర సుందర, సర్వ సౌభాగ్యదాయక అని చెప్పేసి సిద్ధులు కూడా మనకు 18 ఉన్నాయండి. అంత పవర్ఫుల్ అనమాట ఈ నెంబర్. వీటితో పాటు మనం జనరల్గా ఈ విద్యలు అంటారండి, విద్యలు 18 ఉన్నాయండి. సో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్యం, కల్పం, మీమాంసం, న్యాయశాస్త్రం, పురాణాలు, ధర్మశాస్త్రం, ఆయుర్వేదం, ధనుర్వేదం, నీతి శాస్త్రం, అర్థశాస్త్రం అని చెప్పి శాస్త్రాలు, విద్యలు అంటారండి. అంటే ఎడ్యుకేషన్ అన్నమాట. ఇవి కూడా 18 ఉన్నాయండి. సో అలాగే మానవ శరీరంలో మనం హ్యూమన్ బాడీ పార్ట్లో మెయిన్గా ఒక 18 స్థానాలు ఉంటాయండి. ఒకటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకము, అహనాతము, లంబికం, విశుద్ధి, అంగత, బిందు, అర్ధచక్రం, రోదిని, నాదం, సాందరం, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మన, మహాబిందు, ఇలాగే సో సహస్రవరము, ఇలా 18 మెయిన్ పార్ట్స్ ఉన్నాయండి బాడీలో ఉన్న మెయిన్ పార్ట్స్. అలాగే మనందరికీ చాలామందికి మనలో ఉన్న ఇష్టదైవం అన్నమాట. సో మనమందరం మూల విరాట్ అంటామండి. మూల విరాట్ అంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ప్రతి టెంపుల్లో మూల విరాట్ని, అంటే లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి లేదంటే అమ్మవారిని దేవతను మనం బ్రహ్మాండంగా మూల విరాట్ లాగా కొలుస్తూ ఉంటామండి. కాకపోతే ఈ నెంబర్కు ఉన్న వాల్యూ ఏంటి అంటే, మనకి హిందూ ధర్మం ప్రకారం ప్రతి దేవాలయంలో కూడా మూల విరాట్లని మెయిన్గా కొలుస్తుంటాం. కానీ ఒకే ఒక్క దేవాలయంలో దేవుడితో పాటు సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ని కొలుస్తారండి. అదే అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. అయ్యప్ప స్వామి టెంపుల్లో మనందరికీ తెలిసిందే. సో మన ఈ కేరళ రాష్ట్రంలో పరశురాముంచే ప్రతిష్ఠించబడ్డ శబరిమలలోని ఈ అయ్యప్ప స్వామి దేవాలయము చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. సో ఈ ఆలయంలో మేజర్ థింగ్ ఏంటయ్యా అంటే మనందరికీ తెలిసిందే 18 మెట్లు. సో 18 మెట్లు, ఈ 18 మెట్లు అత్యంత పవిత్రమైనవి, సత్యమైనవి, సాలగ్రామశిలతో నిర్మితమైనవి. ఈ 18 మెట్లు ఎక్కాలంటే స్వామివారి దీక్షను వేసుకొని సో మండల కాలం అంటే 41 దినములు 41 డేస్ నియమ నిష్టలతో వ్రత నియమాలు ఆచరించి పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా సో తలపైన ధరించి సో ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ గురుస్వామి అడుగుజాడల్లో సో
వెళ్ళి ఎక్కితేనే ఈ 18 మెట్లని దర్శనం ఎక్కితేనే అయ్యప్ప స్వామి దర్శనం అనేది మనకి జరుగుతుంది. అంతేగాని సో ఈ ఇరుముడి లేకుండా ఈ మెట్లు ఎక్కడానికి కూడా మనకు పర్మిషన్ ఉండదన్నమాట, బంగారం మెట్లు ఎక్కడానికి. ఈ మెట్లు కూడా 18 మెట్లు అండి. సో ఈ 18 మెట్లను నమస్కరించిన తర్వాతే మనం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాం. ఫస్ట్ 18 మెట్లను తాకిన తర్వాతే సో ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ని మనం అయ్యప్ప స్వామిని దర్శించుకుంటాం. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు ఎంత వాల్యుబుల్ థింగ్ ఈ 18 నెంబర్ అనేది, ఎంత వాల్యుబుల్ థింగ్, ఎంత పవర్ఫుల్ థింగ్. సో ఎందుకు ఈ ఇది ఓన్లీ మెట్ల గురించే కాదండి. సో మెట్ల గురించే కాదు, సో ఈ 18 సార్లు మాల ధరించి వచ్చిన స్వామి వాళ్ళ పేర్లు కూడా 18 ఉంటాయండి. కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, పెరియస్వామి, జ్యోతిస్వామి, అదే గురుస్వామి అంటారండి. సో సూర్యస్వామి, చంద్రస్వామి, త్రిశూల స్వామి, విష్ణు చక్రస్వామి, శంఖధర స్వామి, నాగభరణ స్వామి, శ్రీహరి స్వామి, పద్మస్వామి, శ్రీస్వామి, శ్రీ శబరిగిరీశ స్వామి, దాన్నే రాతి స్వామి అంటారండి. ఓంకార స్వామి, సో నారికేళ స్వామి అంటారండి. 18వ సంవత్సరానికి నారికేళ స్వామి అంటారండి. అంటే ఈ నారికేళ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం 18వ టైము కొబ్బరి చెట్టుని పెట్టేసి వస్తారండి. అలాగే ఈ 18 సార్లు మనం శబరిమలకి వెళ్ళిన స్వాములు ప్రతి ఏటా శరంగుత్తిలో వదిలిపెట్టే ఒక్కొక్క వస్తువు ఉంటుందండి. సో ఫస్ట్ ఇయర్ శరము అంటారు, దాని బాణం అంటారు. సెకండ్ కత్తి, థర్డ్ గంట, తర్వాత గద, విల్లు, జ్యోతి, సూర్యుడు, చంద్రుడు, త్రిశూలం, విష్ణు చక్రం, శంఖం, నాగాభరణం, వేలాయుధం, పద్మం, సో శ్రీ, రాయి, ఓం, 18 కొబ్బరి చెట్టు అనమాట, కొబ్బరి చెట్టు. సో ఇలాగా మనం ఆ శరంగుతిలో వదిలే వస్తువులు కూడా 18 అండి. వీటన్నిటిది ఒక ఎత్తు అయితే, సో మహాకాళి అమ్మవారు కాళికాదేవి యొక్క కరములు కూడా 18 అండి. కాళికాదేవి యొక్క కరములు కూడా 18. సో అమ్మవారు కాళికా రూపంలో ఆమె చెయ్యి మనం చూసినట్లయితే అమ్మవారి చేతులు కూడా 18 ఉంటాయండి. దీంతో పాటు మన మహాభారత యుద్ధం జరిగింది కూడా 18 రోజులండి. మనందరికీ తెలుసు 18 రోజులు మహాభారత యుద్ధం జరిగింది. సో కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు కౌరవులు చేసిన యుద్ధము 18 రోజులు అనమాట. సో అలాగే ఆ కురు పితామహుడు అంపశయ్య మీద, సో ఆఖరి డేస్లో అంపశయ్య మీద ఉన్న రోజులు కూడా 18 అండి. పాండవులకు కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగంలో నేలకు వరకుండా అర్జునుడు నిర్మించిన ఆ అంపశయ్య కూడా 18 రోజులే అండి. సో భారత యుద్ధంలో పాల్గొన్న ఐక్షణులు 18, మన ఫేమస్ లాంగ్వేజెస్ 18. సో అందుకే ఇన్ని నెంబర్లలో మనం 18ని చాలా 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 మోస్ట్ పవర్ఫుల్ నెంబర్గా ట్రీట్ చేస్తాం. అంటే మన లక్కీ నెంబర్ ఏంటయ్యా అంటే 1, 2, 3, 4 ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. బట్ సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎందుకో తెలీదు, ఈరోజు వీడియోలో ఇది చెప్పాలనిపించింది. మరి చెప్పింది రైటో రాంగో కూడా తెలియదు. ఏదైనా రైటో రాంగో అయ్యుంటే క్షమించండి. సో నాకున్న నాలెడ్జ్, ఎప్పుడో ఉన్న నాలెడ్జ్ని మీ ముందు షేర్ చేసుకున్నాను. సో ఆ అమ్మవారి దయ వల్ల ఎందుకో చెప్పాలనిపించింది. ఫస్ట్ టైం ట్రేడింగ్కి సంబంధించి లేకుండా ఇది చెప్పాను. అందుకే విరాట్ కోహ్లీ గారు కూడా ఆ నెంబర్ 1 జెర్సీ నెంబర్ 18 నేను చూశానండి. చాలామంది 18 నెంబర్ యూజ్ చేసిన పర్సన్స్ ఫెయిల్ అయినట్టయితే నాకు ఎక్కడా కనబడలేదు. ఎందుకంటే ద మోస్ట్ పవర్ఫుల్ చూశారు కదండి. చరిత్ర మొదలు మన హిందూ ధర్మం మొదలు నుండి ఇప్పుడు విరాట్ కోహ్లీ తరం వరకు, అంటే మన తరాల వరకు ఈ నెంబర్తో ఉన్న వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం అనేది చాలా 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 తక్కువ. సో అసలు ఫెయిల్యూర్ లేదండి. వీళ్ళు ద టఫ్ క్యాండిడేట్స్ అనమాట. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సో వాళ్ళు సస్టైన్ అవుతారు. అంటే ఒక రకమైన మొండి వాళ్ళు అని చెప్పొచ్చు అనమాట. సో అందుకే చాలామందికి అసలు సచిన్ టెండూల్కర్ అంతటి గొప్ప క్రికెటర్తోనే గ్రేట్ అనిపించుకున్న వివి రిచర్డ్స్ లాంటి గొప్ప గొప్ప ప్లేయర్స్తోనే గ్రేట్ అనిపించుకున్నారంటే ఆ నెంబర్కి ఉన్న పవర్ అలాంటిదండి. సో అంటే నేనేదో ఈరోజు ఏమైందో తెలియదు, ఇది చెప్పాను. మేబీ
ట్రేడింగ్కి కాకుండా ఇది చెప్పింది. సో నాకు తెలిసి అయితే కరెక్టే చెప్పాను, మరి ఏమైందో ఏమో తెలియదు, ఉన్నదైతే క్లియర్గా చెప్పాను. దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. సో మన హిందూ ధర్మంలో వాళ్ళు ఎవరైనా పెద్ద మేధావులు నేను ఏదైనా తప్పు చెప్పుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి, ఏది కూడా రాంగ్ లేదు. సో అన్నీ కరెక్ట్గానే చెప్పాం. సో ఎనీవే, విరాట్ కోహ్లీ నేను చెప్పిన ఈ వీడియో కంటెంట్ మన ప్రజలకు హెల్ప్ అవుతుంది అంటే మీకు నచ్చితే దీని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా చెప్పాను, రేపు ట్రేడింగ్ ఉండదండి. పవర్ ఆఫ్ 18, 1 + 8 9 పరిపూర్ణమైన నెంబర్ అనమాట. సో ఇది చేసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వీడియో కొత్తగా ట్రై చేశాను, మీకు ఓకే అనుకుంటే మీ కామెంట్ సెక్షన్స్లో ఇటువంటి యూస్ఫుల్ థింగ్స్ యూజ్ అయితే అనిపిస్తే చెప్పండి, సరదాగా వీకెండ్లో ఖాళీగా ఉన్నప్పుడు షేర్ చేసుకుందాం. సో ఎనీవే, నాకు ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకి, నా గురువులకి సో నమస్కరిస్తున్నానండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.